హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది అశోక్ నగర్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాటు, ఈచ్ ఫ్లోర్ త్రిబుల్ బెడ్రూమ్. ఓన్లీ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది అవైలబుల్గా, సెకండ్ ఫ్లోరు. ఇది నేను చూపించే ఫస్ట్ ఫ్లోర్ అయితే కబోర్డ్స్ చేసింది కాబట్టి సేమ్ యాక్టివ్గా బిల్డర్ అయితే కబోర్డ్స్ ఇలాగ ఇస్తున్నాడు అన్నమాట. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్ వచ్చింది. ఫ్లాట్ కూడా 1850 1850 ఏమో టోటల్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ 1550 ప్లింత్ వస్తుంది. 61 గజాలేమో అన్డివైడెడ్ షేర్ అనమాట. రోడ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అవుతుంది, ఫ్లోర్స్ ఏమో ఈస్ట్ అవుతాయండి. ఇదంతా మనకి హాల్ అవుతుంది. ఓకే, ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట విత్ టీవీ యూనిట్. సేమ్ బిల్డర్ గారి కబోర్డ్స్ అయితే సేమ్ ఇలాగ ఉంటాయి అనమాట. ఓన్లీ ఒక్క ఫ్లాట్ మాత్రం ఉంది. టోటల్గా 5 ఫ్లోర్స్. సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ మాత్రం అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే కబోర్డ్స్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో చూపిస్తున్నాను. దీనిపైన ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా కబోర్డ్స్ అయితే వర్క్ జరుగుతుంది, అది కంప్లీట్ అవ్వలేదు. సో రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి. చౌదరిపేట రోడ్ అంటారు కదా, ఆ రోడ్లో తగులుతుంది అనమాట ఇది. అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది. ఇది సపరేట్ పూజా రూమ్ అవుతుంది. ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది. ఇదంతా కిచెన్ అనమాట, మాడ్యులర్ కిచెను విత్ యాకర్లిక్ షీట్స్తో చేసిన మాడ్యులర్ కిచెను. అండ్ వాష్ ఏరియా అయితే ఇలా వస్తుంది. వాష్ ఏరియా వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫ్లాట్ అయితే. అండ్ ట్రెండీ లుక్తో వచ్చిందనమాట. రెడీ టు మూవ్ ఉందండి ఫ్లాట్ అయితే. ఆల్రెడీ 4 ఫ్లాట్స్ అయిపోయినాయి. ఒక సెకండ్ ఫ్లోర్లో మాత్రమే ఉంది ఫ్లాట్ అయితే. ఇదంతా సపరేట్ డైనింగ్ వస్తుందన్నమాట. ఇదంతా డైనింగ్ ఏరియా విత్ క్రొకరీ సెట్ అయితే అక్కడ ఇచ్చారు. అండ్ ఓపెన్ కిచెన్ అనమాట ఇది. ఇదంతా ఓపెన్ కిచెన్. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనమాట ఇది. టోటల్ 5 ఫ్లాట్స్ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. అండ్ డోర్స్ దగ్గర వచ్చేప్పటికి గుమ్మాలు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ లైఫ్ వస్తుంది, లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే వుడెన్ ఫ్లోరింగ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ మిగతా అన్ని మాత్రం టైల్స్ వచ్చినాయి అనమాట. ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా మాస్టర్ బెడ్రూము వుడెన్ ఫ్లోరింగ్తో విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రైవెట్ ఏరియాస్ ఇచ్చాడు. టాయిలెట్ విత్ డ్రైవెట్ ఏరియాస్ ఇచ్చారు. ఇది టాయిలెట్ అన్నమాట. టాయిలెట్లో కూడా మీకు పార్టీషన్ వచ్చింది, డ్రైవెట్ పార్టీషన్ వచ్చింది అనమాట టాయిలెట్లో కూడా. అండ్ డ్రెస్అప్ ఏరియా కూడా ఇచ్చారు టాయిలెట్లోనే. డ్రెస్అప్ ఏరియా విత్ మిర్రర్తో డ్రెస్అప్ ఏరియా ఇది. టాయిలెట్ డ్రెస్అప్ ఏరియా అనమాట. డ్రైవెట్ ఏరియా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయింది మాస్టర్ బెడ్రూము. ఓకే, ఇది. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్. సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఇంకా కమోడ్స్ అయితే ఫిక్స్ చేయలేదు. బాత్రూమ్ కమోడ్స్ అయితే, ట్యాప్స్ కమోడ్స్ అయితే ఫిక్స్ చేయలేదు. టైల్ కూడా ఏంటంటే చాలా స్పేషియస్ 3/6 టైల్ ఇచ్చారు. టైల్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ కబోర్డ్స్ వచ్చేసేపటికి మీకు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట, ఆ స్పేస్ అది కలిసి రావడానికి. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది థర్డ్ బెడ్రూము. ఓకే, థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. కామన్ టాయిలెట్స్ అయితే రాలేదు. 3 కూడా అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ప్లాన్ చేశారు. ఫ్లాట్ అయితే ప్లానింగ్ అయితే అదిరిపోయింది. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో 1 CR చెప్తున్నారండి, ₹1,00,00,000 చెప్తున్నారు. 1850 SFT టోటల్ వచ్చేసి 1850 SFT టోటల్. అండ్ ప్లింత్ వచ్చేసేపటికి 1550 ప్లింత్ వస్తుంది. 61 గజాలు అన్డివైడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్నిటితో కలిపి
₹1,00,00,000 చెప్తున్నారు, 1 CR చెప్తున్నారు. ప్రైస్ వచ్చేప్పటికి స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. అండ్ ఒకే ఒక ఫ్లాట్ ఉంది, ఇది అశోక్ నగర్ దగ్గరలో వస్తుందన్నమాట. ఏరియా అయితే మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 1 or 2 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్లాట్ అయితే. ఓన్లీ సెకండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది. రోడ్ వచ్చేసేపటికి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, బిల్డింగ్ ఫేసింగ్ వెస్ట్ అవుతుంది. ఫ్లోర్స్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అవుతాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది, అది కూడా సెకండ్ ఫ్లోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓవరాల్గా ఇదండి ఫ్లాట్. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అండ్ ఈ బడ్జెట్లో సూటబుల్ అయ్యేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.